అందరికీ నమస్కారం. హిందూ శాస్త్రంలో ముఖ్యంగా శిల్పశాస్త్రం, గరుడ పురాణం వంటి గ్రంథాల్లో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వర్గీకరణలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి భార్యల స్వభావాన్ని, ప్రవర్తనను, గత జన్మ కర్మల ప్రభావాన్ని ఆధారంగా చేసుకొని చేసిన ఈ 7 రకాల విభజన. ఈ వర్గీకరణ ద్వారా దాంపత్య బంధంలో లోతును, పరస్పర అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చని గరుడ పురాణం చెబుతుంది. అయితే ఇవి ప్రతీకాత్మకంగా చెప్పబడినవి మాత్రమే కానీ ఎవరిని తక్కువ చేసి చూపేందుకు కావని గుర్తుంచుకోవాలి. మరి అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. శ్రీ ముత్యాలమ్మ తల్లి జ్యోతిష్యాలయం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా నమ్మకమైన పరిష్కారం. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించండి. మీ జాతక విశ్లేషణ ద్వారా ఖచ్చితమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది. పరిష్కరించే సమస్యలు: కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల గొడవలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగ వివాహ సమస్యలు, కోర్టు వివాదాలు, నరదృష్టి, నాగదోష నివారణ, చెడు ప్రయోగాలు, చేతబడి ప్రభావాల నుండి విముక్తి, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. శాశ్వత పరిష్కారం కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. ఈ 7 రకాల భార్యల గుణాలు గమనిస్తే దాంపత్య బంధంలో ప్రేమ, గౌరవం, నమ్మకం, సహనం వంటి విలువలు ఎంత ముఖ్యమో స్పష్టమవుతుంది. గత జన్మ కర్మల ప్రస్తావన ఉన్నప్పటికీ ప్రస్తుత జీవితంలో మన ప్రవర్తనే సంబంధాలను ప్రభావితం చేస్తుంది. పరస్పర అవగాహన, సంభాషణం, సహకారం ఉంటే ఏ బంధమైనా సుస్థిరంగా కొనసాగుతుంది. అయితే ఇలాంటి గుణాలు మనకు ఒక దారిదీపంలా పనిచేస్తాయి. మన సంబంధాన్ని పరిశీలించుకోవడానికి, లోపాలను సరిదిద్దుకోవడానికి ఎంతో సహాయపడతాయి. చివరికి ఒక సంతోషకరమైన దాంపత్య జీవితం కోసం పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకమే అసలు పునాది అన్నది మనం గుర్తుంచుకోవాలి. మాతృ సమాన భార్య. ఇలాంటి గుణం కలిగిన భార్య ఎల్లప్పుడూ తల్లి వంటి ప్రేమ, పరిరక్షణను భర్తకు అందిస్తుంది. భర్త ఆరోగ్యం, ఆహారం, శ్రేయస్సు విషయాల్లో ఎల్లప్పుడూ శ్రద్ధ చూపుతూ ఉంటుంది. అతను తప్పు చేసిన సరిదిద్దే గుణం, అలాగే సర్దుకుపోయే గుణం కలిగి ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ ఈమె లక్షణం. భగిని సమాన భార్య. సోదరి లాంటి గౌరవంతో భర్తను చూసుకుంటుంది. వీరి మధ్య పరస్పర గౌరవం, మర్యాదలు, ఎంతో ఆప్యాయత కలిగి ఉంటుంది. అతిశయిత భావోద్వేగాల కంటే స్నేహభావం ప్రధానంగా కనిపిస్తాయి. సఖి సమాన భార్య. భర్తకు నిజమైన స్నేహితురాలు. ఆమెతో భర్త తన మనసులోని ప్రతి భావాన్ని స్వేచ్ఛగా పంచుకోగలడు. కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలిచి సంతోష సమయంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ బంధంలో నమ్మకం, స్పష్టత చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు గొడవ పడిన కొద్దిసేపటికి ముందుగా భార్య వచ్చి మామూలుగా కలిసిపోతుంది. దాసి సమాన భార్య. భర్తను అత్యంత గౌరవంతో చూసుకుంటూ అతని మాటలను విధిగా పాటించే స్వభావం కలిగి ఉంటుంది. అయితే ఆధునిక కాలంలో ఈ భావనను సేవాభావం, కుటుంబ సమతుల్యతగా అర్థం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ గృహిణి పాత్రను సమర్థంగా నిర్వర్తించే మహిళ. కుటుంబ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహిస్తూ పిల్లల పెంపకం, గృహ నిర్వహణలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి భార్య కుటుంబానికి బలమైన ఆధారం. అర్థం చేసుకోవడంలో ముందు ఉంటుంది. చోరీ సమాన భార్య. భర్త సంపాదనను సరైన విధంగా వినియోగించకుండా దుర్వినియోగం చేసే స్వభావం ఉన్నట్లు చెబుతారు. కుటుంబ ప్రాముఖ్యత కన్నా డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ఆర్థికంగా భర్తను దెబ్బతీయడానికి కూడా వెనుకాడరు. యమ సమాన భార్య. ఈ రకం వారిని గ్రంథాల్లో తీవ్రమైన స్వభావం కలిగిన వ్యక్తి వర్ణిస్తారు. తరచూ కలహాలు, విభేదాలు సృష్టించడం ద్వారా కుటుంబ శాంతిని భంగం కలిగించే స్వభావం ఈ వర్గంలోకి వస్తుంది. అయితే దీనిని వ్యక్తిగత స్వభావ సమస్యగా కాకుండా సంబంధాల అవగాహన లోపంగా కూడా చూడవచ్చు. వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.